కొంచెం కూడా రాదా తమిళ్? వచ్చు కొంచెం. ఏమొచ్చు? అదే నల్లా இருக்குங்க, సమ్మా అది இருக்குங்க, ఆల్రెడీ మేము ఎప్పుడు చెప్పాం కదా. இருக்குங்க. డోంట్ కాపీ అస్. అంటే అలా కొత్త కొంచెం కొంచెం పదాలు. అంతే. సరే తెలుగులోకి స్విచ్ అవుదాం. అసలు బేసిక్గా నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. మనం ఏ ఇంటర్వ్యూ చేసినా అది వైరల్ అవ్వకపోతే, లేకపోతే జనాల్లోకి ఎక్కకపోతే జనాలు చూడట్లేదు, అందుకని ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాలని యాంకర్ల మీద ప్రెషర్ వస్తుంది. యాంకర్ల సంఘం వాళ్ళు చాలా ఖండిస్తున్నారు ఈ విషయాన్ని. అందుకని ఈ ఇంటర్వ్యూలో డిఫరెంట్గా ఏదైనా చెయ్యాలి అంటే మేం బాధ్యత తీసుకోదలుచుకోలేదు. మీరే ఏదైనా సీక్రెట్ వైరల్ స్టఫ్, మీ మూవీలో జరిగిన సీక్రెట్స్ అన్ని చెప్పాలి. అందుకని ఇంటర్వ్యూ సీక్రెట్స్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ విత్ సమీరా భరద్వాజ్ అని మేము ఫిక్స్ అయ్యాము. సీక్రెట్స్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ. నైస్. ఓకేనా? రెడీ. రెడీయా అందరూ? ఇద్దరు? ఓకే, అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఒక చిన్న ఇంట్రో ఇస్తాను, అది కెమెరాకి ఇస్తాను. సో ఈ మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు, అంటే మన ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు మొన్ననే బేబీతో 100 crores కొట్టేశారు. అండ్ మన హీరో కిరణ్ అబ్బవరం గారు కా మూవీ అండ్ కే ర్యాంప్తో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు. అండ్ మన హీరోయిన్ గౌరీ ప్రియ గారు ఆల్రెడీ తమిళ్లో సినిమాలు చేసి ఒక ఊపు ఊపేసి ఇండస్ట్రీని మన తెలుగులోకి వచ్చారు. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ మెలడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈ మూవీలో మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంత అద్భుతమైన టీం ఉన్నప్పుడు ఈ మూవీ ఎలా ఉండబోతుందో మనం అసలు చెప్పక్కర్లేదు. వీళ్ళకి కూడా పెద్ద ప్రమోషన్స్ అవసరం లేదు, ఏదో మాలాంటి వాళ్ళని బతికించడం కోసం వచ్చారు. సో ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ఇంటర్వ్యూ. సో వెల్కమ్ అండి. సీక్రెట్సే చెప్పాలి కంపల్సరీగా, ఓకే. ఏది మీరు క్యాజువల్గా చెప్పకూడదు, డిప్లొమాటిక్గా చెప్పకూడదు. ఈ మూవీకి మీ రెమ్యునరేషన్ ఎంత? చెప్పకూడదండి. మీరే కదా అన్నారు సీక్రెట్ అని. సీక్రెట్స్ రివీల్ చేయాలి, అదే కాన్సెప్ట్. అది ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయకూడదు, అది రివీల్ చేయలేదు. అది కొంచెం అలా హింట్ ఏమన్నా, కొంచెం కూడా హింట్ ఇవ్వకూడదు. ప్రీవియస్ మూవీ కంటే ఎక్కువ అంటే ఎక్కువ, ఆబ్వియస్లీ. నెక్స్ట్ మూవీ కంటే తక్కువ అంటారు. ఓకే ఫైన్, మనకి ఫస్ట్ ఆన్సర్ రాలేదు. సో మీరు గౌరీ ప్రియ గారు ఈ మూవీ స్టోరీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఒక్క రీజన్ అని కాదు, నేను అసలు బేసిక్గా అంతగా ఆలోచించలేదు. నేను ఆడియన్స్ లానే ఫస్ట్ ఈ కథ విన్నాను. అందరికీ తెలిసిందే, ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్లో నేను చెప్తూ వస్తున్నాను, సినిమా అయితే నాకు ఒక్క పూటలో ఓకే అయిపోయింది. వెళ్ళాను, క్యాజువల్గా రమ్మన్నారు, కథ వినమన్నారు, విన్నాను కదా, విని సార్ ఐ వాంట్ డూ ఇట్ అన్నాను, వాళ్ళు ఓకే అన్నారు. ఆ పూటనే అడ్వాన్స్ చేశారు. మధ్యాహ్నం అసలు ఏంటో తెలియకుండా వెళ్ళి సాయంత్రం అడ్వాన్స్తో బయటకు వచ్చి నాకు అర్థం కాలేదు, లైక్ అలా ఎలా ఒప్పేసుకున్నా నాకు అంత తొందరగా. మేబీ అంతగా నచ్చింది కాబట్టి అంత తొందరగా ఈ థింగ్స్ అన్ని అంత మేబీ మీరు ఆడియన్స్గా విన్నారు. నేను ప్రతి కథను కూడా ఆడియన్ లానే వింటాను. ఫస్ట్ నేను రిలేట్ అవుతున్నానా, ఆడియన్ లాగా నేను ఈ సినిమాని చూస్తానా, నేను ఎంజాయ్ చేస్తానా, దట్ ఈస్ హౌ ఐ పిక్ మై స్క్రిప్ట్స్. సో దెర్ వాజ్ ఇట్స్ అ నో బ్రెయినర్. కథ విన్నాక ఇది నేను చేయలేను అని చెప్పడానికి ఒక్క రీజన్ కూడా లేదు, చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. మీకు కిరణ్ గారు ఈ స్టోరీ చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే వెరీ రేర్ అండి ఇలాంటి రోల్స్ రావడం. జూలై 24th మీకు అది నేను ఎంత చెప్పినా రేపు కొంచెం తక్కువే అనిపిస్తుంది. మీరు ఇంటర్వ్యూ మొత్తం ఇలా జూలై 24th అంటే ఎందుకంటున్నానంటే స్టీవెన్ శంకర్ లాంటి క్యారెక్టర్ అన్నది వెరీ రేర్గా వస్తాయి. అది ఫుల్ ఆఫ్ లైఫ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. నాకు చాలా బాగా అనిపించింది వినగానే, అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమా, బికాజ్ ఐ నో ఈ సినిమా రేపు ఎలా రీచ్ అవ్వబోతుంది. కొన్ని సినిమాలు ఇన్స్టెంట్గా హిట్ అయిపోయేసి కలెక్షన్స్ వచ్చేసి అరే సినిమా బ్లాక్ బస్టర్ అది ఇది అని చెప్పేసి ఒక ఫీల్ ఉంటుంది, వచ్చేస్తుంది. అండ్ కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా ఎప్పటికీ గుర్తుంటాయి. ఒక డౌన్ ద లైన్ ఒక 10 years వెళ్ళినా సరే ఎప్పుడైనా సరే అరే అలాంటి సినిమా మన కెరీర్లో పడితే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఐఎమ్ షూర్ చెన్నై లవ్ స్టోరీ నా కెరియర్లో లాంటిది. ఎప్పటికీ ఇప్పటిదాకా ఈ జానర్ అసలు మీరు చేయలేదు? లేదండి. అంటే ఓకే, రాజావారి రాణి గారు ప్యూర్ లవ్ స్టోరీ టచ్ చేశాను, తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ. బట్ రాజావారి రాణి గారికి దీనికి అసలు సంబంధం ఉండదు. ఇట్స్ వెరీ డిఫరెంట్ లవ్ స్టోరీ, చాలా కొత్తగా ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీలో. ఇలాంటి నేనైతే రాలేదని అనుకుంటున్నా, ఇంతవరకు అయితే రాలేదని అనుకుంటున్నా. ఇట్ ఈస్ కంప్లీట్ నిజంగా మా ప్రేమ కథ రేపు కొత్తగా ఉండబోతుంది. ఓ నైస్, గుడ్ టు హియర్ దట్. సో మీకు నరేషన్ చేసేటప్పుడు ఏ సీన్ విన్నాక చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు? లైక్ చాలా ఇమోషనల్ సీన్స్ ఉన్నాయని మేము కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే వదలనే సాంగ్ చూసిన తర్వాత మాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. సో మీరు ఏ సీన్ చూసాక బాగా కదిలేరు, మిమ్మల్ని కదిలించిన సీన్స్ ఏవి ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ మీరే చెప్పారు, వదలనే సాంగ్ లీడ్ ఉంటుంది.
టెంపుల్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది. ప్రపోజల్ అని చెప్పను కానీ ఇట్ కైండ్ ఆఫ్ ఏ ప్రపోజల్ ఒక సీక్వెన్స్ అది. ఓకే. అది రవెన్న నరేషన్ ఇస్తున్నప్పుడే ఐ థింక్ మన ముగ్గురమే ఉన్నాం. Yeah, yeah. మేము ముగ్గురమే ఉన్నాం నరేషన్ ముగ్గురం. ఇస్తున్నప్పుడు మా కళ్ళల్లో కొంచెం తెలియకుండానే నీళ్ళు వచ్చేసాయి. వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్ అది. మీరు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి ఫీల్ అయిపోయారు full ఫీల్ గా. అయిపోయాను Hmm. లిటరల్. ఇదిగో ఇంకా వదలట్లేదు అంటే ఇంకా మళ్ళీ టైం ఉండదు. ఇది స్టీవెన్ గార్డ్ అనమాట. ఇది ఓహో, ఇది క్యారెక్టర్ వేసుకునే క్యారెక్టర్ ఇది. accessory ఆ? సో నాకు సినిమా వదలబుద్ధి కావట్లే. సినిమా వదలనే అయిపోయేంత వరకు అనేసారు అలానే. అలాగే వేసుకోవాలని ఉందని. ఓకే. మీకేమైనా సెంటిమెంటా ఏదైనా ఇది character సెంటిమెంట్ నాకు బాగా అనిపిస్తుంది ఎందుకో. మీరు మూవీ చేసిన తర్వాత ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి సంబంధించిన ఐటమ్ ఏదైనా మీరు డూ యూ క్యారీ ఇట్ హోమ్? ఫస్ట్ సినిమా నుంచి నాకు బాగా క్యారెక్టర్ నచ్చితే క్యారీ చేస్తూ వచ్చా. మోస్ట్లీ ఎలాంటివి యాక్సెసరీస్ అలాంటివా? యా యాక్సెసరీస్ అలాంటివి. మరి నేను ఒక కాస్ట్యూమ్ తీసుకొస్తా ఫ్రమ్ ఎవ్రీ 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 ఫిలిం. నాకు ఒక ఇంపార్టెంట్ సీన్ లేదా నాకు Mhm. బాగా కనెక్ట్ అయిన సీన్ తోని నాకు ఆ ఫిలిం మెమరీ లాగా ఐ టేక్ వన్ కాస్ట్యూమ్ హోమ్. ఓకే. డూ యూ రీవిజిట్ దెమ్? ఐ డూ. అది చూడంగానే యూ గెట్ అ నైస్ ఉంటది. ఫీలింగ్. యా. ఓకే, వెరీ నైస్ అండి. సో ఇప్పుడు మీరు ఈ మూవీలో ఒక డైలాగ్ అన్నారు, అది చాలా ఆల్రెడీ ఫేమస్ అయ్యి యూత్ అంతా కింద మీద పడిపోతున్నారు. ఫస్ట్ లవ్వే మీరు అన్నారు ఫస్ట్ లవ్వే తోపు కాదు అని అన్నారు. బట్ యూ బిలీవ్డ్ ఇన్ ఫస్ట్ లవ్. ఫస్ట్ Yeah. లవ్ తర్వాత ది ఎండ్, అంతే కదా మీరు అనుకున్నది. సో మీరు ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ కి రియల్ లైఫ్ కి ఏమన్నా మీకు సంబంధం ఉందా? లైక్ అస్సలు లేదు. ఎప్పుడైనా అనుకున్నారా రియల్ లైఫ్ లో ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ అని? లేకపోతే రియల్ Did లైఫ్ you believe in that? నో, ఐ డోంట్ థింక్ సో. అంటే రియల్ లైఫ్ కి క్యారెక్టర్ కి అంటే తన క్యారెక్టర్ సైకి వేరే కాబట్టి తను Hmm. అలా నమ్మే అమ్మాయి. బట్ నాకు నా లైఫ్ లో ఐ ఆల్సో బిలీవ్ దట్ తొలి ప్రేమేం తోపుగా అంతే. కానీ నాకు తెలిసి ఫస్ట్ లవ్ అప్పుడు అదే ఫీల్ అవుతాం. అప్పుడేమనుకోగల ఏది ఫస్ట్ లవ్ అప్పుడు ఫస్ట్ లవ్ అప్పుడు అలానే First love feel అవుతుంది. అవుతున్నప్పుడు అలా అవుతున్నప్పుడు అవుతున్నప్పుడు అనుకోం కాదు, కదా. అయిపోయింది. అయిపోయిన అయిపోయిన తర్వాత తర్వాత ఇంకేముంది. అనుకుంటా. అయిపోయిన తర్వాత చిచ్చి అసలు ఇది తోపే కాదు. యా మీకెందుకు అనిపిస్తుంది ఫస్ట్ లో తోపు కాదని? మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి? అంతగా ఏం లేవు, బట్ యూజువలీ అనిపిస్తుంది కదా ఏదైనా వర్కౌట్ కానప్పుడు, సరే తోపు కాదు అందుకనే వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది అంతే. Yeah. అదేలేండి, ఏం చెప్పట్లేదు మీరు సీక్రెట్ మాత్రం. మీరు చాలా ట్రై చేస్తున్నారు కానీ లవ్ గురించి ఏమైనా No. ఒక నాలుగు ముక్కలు చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడదాం, మా లవ్ స్టోరీస్ గురించి కాదు. మీ లవ్ స్టోరీస్ గురించి తెలుసుకుందామనే జనాలు అక్కడ ఆతృతగా ఉన్నారు. సో మీరు కూడా అదే బిలీవ్ చేస్తారని రియల్ లైఫ్ లో ఫస్ట్ లవ్ ఏం తోపు కాదు అని? అదే చెప్తున్నాను కదా, అప్పుడేం తెలియలేదు కానీ అప్పుడేం అదేం బిలీవ్ చేయలేదు. బట్ సెకండ్ లో కూడా అది ఏ లవ్ అని తోపు అన్నది ఇంకా ఓకే ఫైనల్ డెస్టినేషన్ ఏలో వచ్చేంత తోపు వరకు అర్థం లాస్ట్ ఏలో వచ్చి ఏ ఏలో love సెట్ set అదే అయితే తోపు. అదే తోపు. అలా బిలీవ్ చేయడం బెటర్, అంతే. మనకు కూడా సేఫ్. మ్మ్. ఓకే,